అబద్ధానికి అంగీలాగు తొడిగితే అది కాంగ్రెస్ సర్కారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. విజయోత్సవాల పేరుతో ప్రభుత్వం చేస్తున్న హడావిడిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. సిగ్గు లేదా జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్న మాదిరిగా సర్కారు తీరు ఉందన్నారు. రైతు భరోసాకు ఎగనామం పెట్టి, రుణమాఫీ పేరుతో పంగనామాలు పెట్టి, పంటల కొనుగోళ్లకు శటకోపం పెట్టి, ధాన్యానికి 500 బోనస్ ఎగ్గొట్టినందుక విజయోత్సవాలు అని ప్రశ్నించారు. దిలావర్పూర్లో దమనకాండ సృష్టించి రామన్నపేటను రావణ కాష్టం చేసి లగచర్ల రైతులను జైలు పాలు చేసి అల్లుడి కళ్లల్లో ఆనందం చూసినందుక రైతు పండుగలు అని నిలదీశారు. పండుగలు మీకు, పస్తులు రైతులకని చెప్పింది బారానా, చేసింది చారానా అని కేటీఆర్ విమర్శించారు. కళ్ళల్లో ధాన్యం పోసి కళ్లల్లో వత్తులు వేసుకుని కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్న రైతులు నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టి కొనుగోళ్లు చేపట్టకపోవడంతో అడ్డికి పావుసేరు లెక్కన దళారులకు అమ్ముకుంటున్నారని ఆవేదన చెందారు. రైతును నిండా ముంచినందుక, వ్యవసాయాన్ని ఆగం చేసినందుక విజయోత్సవాలు అని ప్రశ్నించారు. గుడ్డి గుర్తులు, కాకి లెక్కలు, కల్లబుల్లి కబుర్లతో ఎల్లకాలం కాలం వెళ్లదీయలేవని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. అబద్ధానికి అంగీలాగు తొడిగితే అది కాంగ్రెస్ సర్కార్ అని కేటీఆర్ అన్నారు. విజయోత్సవాల పేరుతో ప్రభుత్వం చేస్తున్న హడావిడిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. సిగ్గు లేదా జీడిగింజ అంటే నల్లగున్నా నాకేం సిగ్గు అన్న మాదిరిగా సర్కారు తీరు ఉందన్నారు. రైతు భరోసాకు ఎగనామం పెట్టి, రుణమాఫీ పేరుతో పంగనామాలు పెట్టి, పంటల కొనుగోళ్లకు శటగోపం పెట్టి, ధాన్యానికి 500 బోనస్ ఎగ్గొట్టినందుక విజయోత్సవాలు అని ప్రశ్నించారు. దిలావర్పూర్లో దమనకాండ సృష్టించి రామన్నపేటను రావణ కాష్టం చేసి లగచర్ల రైతులను జైలు పాలు చేసి అల్లుడి కళ్లల్లో ఆనందం చూసినందుక రైతు పండుగలు అని నిలదీశారు. పండుగలు మీకు, పస్తులు రైతులకని చెప్పింది బారానా, చేసింది చారానా అని కేటీఆర్ విమర్శించారు. కళ్ళల్లో ధాన్యం పోసి కళ్లల్లో వత్తులు వేసుకుని కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్న రైతులు నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టి కొనుగోళ్లు చేపట్టకపోవడంతో అడ్డికే పావుసేరు లెక్కన దళారులకు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతును నిండా ముంచినందుక, వ్యవసాయాన్ని ఆగం చేసినందుక విజయోత్సవాలు అని ప్రశ్నించారు. గుడ్డి గుర్తులు, కాకి లెక్కలు, కల్లబుర్లి కబుర్లతో ఎల్లకాలం కాలం విల్లదీయలేవని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శించారు.